మేకలు గొర్రెల రక్తంతో ఇల్లీగల్ దందా చేస్తున్న సిఎన్కే ల్యాబ్ ని సీజ్ చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారి. కీసరలో మూగ జీవాల నుంచి రక్తాన్ని సేకరిస్తున్న ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. వీరి నుంచి రక్తం కొంటున్నది సిఎన్కే ల్యాబ్ అని గుర్తించారు. ల్యాబ్ లో భారీగా రక్తం నిల్వలున్నట్లు గుర్తించారు. మటన్ షాప్ యజమాని సోను, నకిలీ వెటర్నరీ డాక్టర్ సంజీవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని కస్టడీలోకి తీసుకుని ఎంక్వైరీ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో కీసర పోలీసులు ఈ కేసుని మరింత లోతుగా ఎంక్వైరీ చేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, మూగ జీవాల రక్తాన్ని సేకరించి సిఎన్కే ల్యాబ్ అసలు ఏం చేస్తోంది? పోలీసులు ఏం వివరాలు చెప్తున్నారు? దీనికి సంబంధించి ఇప్పుడు పోలీసుల కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఇచ్చిన సమాచారంతో నిన్న డ్రగ్ కంట్రోల్ అధికారులు సిఎన్కే ల్యాబ్పై దాడులు చేయడంతో అక్కడ పెద్ద ఎత్తున రిఫ్రిజిరేటర్లో ఆ రక్తానికి సంబంధించిన ప్యాకెట్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అసలు ఆ ల్యాబ్లో ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నారు, వాటి ల్యాబ్కి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి, ఎలాంటి అనుమతులు ఓనర్ తీసుకున్నాడనే దానికి సంబంధించి కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు అన్నీ కూడా వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతానికి ఆ ల్యాబ్ని సీజ్ చేశారు కాబట్టి పరారీలో ఉన్నటువంటి ఆ ల్యాబ్ యజమానితో పాటు మరికొందరు సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి వారికి సంబంధించి కూడా విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ల్యాబ్ ఓనర్ పరారీలో ఉన్నాడు. అతని కోసం ప్రత్యేక టీమ్స్ని ఏర్పాటు చేసి గాలిస్తున్నట్టు పోలీసులు చెప్పడం జరిగింది. ఎన్ని రోజుల నుంచి దందా చేస్తున్నారు, అసలు మూగ జీవాలకు సంబంధించిన రక్తాన్ని తీసుకెళ్ళి ఎక్కడికి తీసుకెళ్తున్నారు, అసలు ఏ ప్రయోగాలు చేస్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, వాటికి సంబంధించిన ఇంత పెద్ద ఎత్తున నిల్వలు ఎందుకు ఉంచారనే దానికి సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఇటు డ్రగ్ కంట్రోల్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. అసలు ఈ ల్యాబ్కు ఉన్నటువంటి అనుమతులు ఏంటి, ఎప్పటి నుంచి ఈ ల్యాబ్ ఇక్కడ నిర్వహిస్తున్నారు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నటువంటి ల్యాబ్ యజమాని కోసం డ్రగ్ కంట్రోల్ అధికారులు ఇటు పోలీసులు కూడా గాలిస్తున్నారు. సురేష్, అసలు అంటే ఈ ల్యాబ్ ఓనర్ కి సంబంధించి కూడా నేపథ్యం ఏం తెలుస్తుంది, బ్యాక్గ్రౌండ్ ఏమని చెప్తున్నారు పోలీసులు? ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ దందాలో? అంటే మటన్ షాప్ ఓనర్స్ తో పాటు ఇంకా ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు? ఒక్క షాప్ నుంచే సేకరించే వల్ల ఇంకా లేదా ఇలాంటి షాపులు ఎన్ని వీళ్ళ లిస్ట్ లో ఉన్నాయి? కంప్లీట్ డీటెయిల్స్ ఏం చెప్తున్నారు? అంటే కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో సోను మటన్ షాప్కి సంబంధించి గత కొన్ని నెలల నుంచి ఇదే తంతు జాగుతుంది. అక్కడికి వచ్చే మేకలు గొర్రెలకు సంబంధించి ఏవైతే మటన్ అమ్మడానికి సిద్ధంగా ఉంటుందో ఆ మేకల నుంచి రక్తం తీయడం, ఆ తర్వాత అక్కడ నుంచి ఫ్రిడ్జ్లో పెట్టి ఇక్కడికి ల్యాబ్కి తీసుకొస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఇప్పుడు సోనుతో పాటు అరెస్ట్ అయినటువంటి నకిలీ వెటర్నరీ డాక్టర్ని కూడా విచారిస్తే, వారిని కస్టడీకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. అసలు ఈ ల్యాబ్కి వీరికి సంబంధం ఏ విధంగా ఏర్పడింది, ఎన్ని రోజుల నుంచి ఈ దందా చేస్తున్నారు, అసలు ఈ రక్తాన్ని ఏ ప్రయోగశాలకు పంపిస్తున్నారు, ఎందుకు దీన్ని వాడుతున్నారు అనే దానికి సంబంధించి ఇప్పుడు పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు నిందితులను కూడా నిన్న అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు కాబట్టి వారికి సంబంధించి కస్టడీ పిటిషన్ వేసి కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఈ ల్యాబ్ ఓనర్ కూడా పరారీలో ఉన్నాడు కాబట్టి అతను కూడా పట్టుబడితేనే ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ ల్యాబ్ని ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నట్టుగా తెలిసింది? అసలు ల్యాబ్ మెయిన్ పర్పస్ ఏంటంటే దేనికోసం నడుస్తుంది ఈ ల్యాబ్? ఎంతమంది సిబ్బంది ఉన్నారు? ఇంకా ఎవరినైనా సిబ్బందిని వాకప్ చేశారా? అంటే డ్రగ్ కంట్రోల్ అధికారులు సోదాలు చేసిన సమయంలో అక్కడ ఎవరు లేకపోవడం, ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత వారు విషయం బయటకు వస్తుందనే ముందు జాగ్రత్తగా పారిపోయినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రగ్ కంట్రోల్ అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్తో పాటు అక్కడ ఉన్నటువంటి పూర్తి వివరాలన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది కాబట్టి విచారణలోనే అన్ని విషయాలు తెలుస్తాయి. అసలు ఎప్పటి నుండి అక్కడ ఈ ల్యాబ్ నిర్వహిస్తున్నారు, ఈ ల్యాబ్కి ఎవరెవరు పేరుపై అనుమతులు తీసుకున్నారు, అసలు ఏ పర్పస్లో ఈ ల్యాబ్ పెట్టారనే దానికి సంబంధించి కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు ఏదైతే అనుమతులు తీసుకున్నటువంటి వాటికి సంబంధించిన డాక్యుమెంట్ అన్నిటిని కూడా వెరిఫై చేస్తున్నట్టు తెలిసింది. వెరిఫై చేసిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో ఆ రిఫ్రిజిరేటర్లో రక్తం ప్యాకెట్లను ఎందుకు పెట్టారు, వాటికి సంబంధించిన వివరాలు అన్నిటిని కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే కీసర పోలీసులు అన్ని యాంగిల్లో ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ సురేష్.